హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, రేపటికి అనాలిసిస్ చూద్దాం. ఫ్రెండ్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. వాల్యూ ఏరియా డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది, ప్లస్ ఇక్కడ క్యుములేటివ్ డెల్టా డౌన్ సైడే ఉంది, మైనస్ సైడే ఉంది. ఓకే, అన్ని రకాలుగా రేపటికి డౌన్ సైడే చూపిస్తుంది. వాల్యూ ఏరియా షిఫ్ట్ అయింది, ప్లస్ పిఓసి టాప్ సైడ్ టీపీఓ చాలా ఎక్కువగా ఉన్నాయి, ప్లస్ క్లోజింగ్ కూడా పిఓసి డౌన్ సైడ్ వాల్యూ ఏరియాకి డౌన్ సైడ్ అయింది. రేపటికి బుల్లిష్ వ్యూలో ఉండడానికే ఉపయోగపడుద్ది. ఇది బీ షేప్ అయినా కానీ ఇక్కడ సెల్లర్స్ టైల్ లేదు కాబట్టి నేను దీన్ని ప్రిఫర్ చేయను పెద్దగా. ఇక్కడ టైల్ లేదు, ఇక్కడ టైల్ లేదు, ఓపెన్ ఆక్షన్ అయింది. అందుకని మ్యాక్సిమం రేపటికే డౌన్ ట్రెండ్లోనే నేను డౌన్ ట్రెండ్ ట్రేడ్ చూడడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అంతే, ఇంకా టైల్స్ లేవు, ఏమీ లేవు. మ్యాక్సిమం డౌన్ సైడ్కి షిఫ్ట్ అయ్యింది మార్కెట్. డేలో మట్టుకి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇన్ రేంజ్లో ఓపెన్ అయితే, ఎక్కడ ఓపెన్ అయ్యా సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ 1 అవర్ ఈ రేంజ్లో ఉండిపోతే 9:15 కాడి నుంచి 9:15 నుండి 10:15 వరకు ఈ రేంజ్లో మార్కెట్ ఉండిపోతే మ్యాక్సిమం 2:30 వరకు మ్యాక్సిమం బ్రేక్ అవనివ్వరు రేంజ్ని. అప్పుడు బ్రేక్ చేస్తారు, ఎటో సైడ్ బ్రేక్ చేస్తారు. లేదు కంటిన్యూ ఉండిపోతే ఇంకా అస్సలు కావదు, ఇక ఈ రేంజ్లో ఉండిపోద్ది. ఒకవేళ ఈ డౌన్ సైడ్ ఓపెన్ అయ్యి ఈ రేంజ్లోకి 9:15 వరకు ఈ రేంజ్లోకి రాకుండా ఉంటే డౌన్ ట్రెండ్ మార్కెట్ ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఓపెనింగ్ని బట్టి ఈ రేంజ్లో ఓపెన్ అయినా 1 అవర్ సస్టైన్ అవ్వాలి. ఇక్కడ ఐబీ సస్టైన్ అయ్యి టాప్ సైడ్కే బ్రేక్ అవ్వాలి. ఐబీ డౌన్ సైడ్కి బ్రేక్ అయిందే రేంజ్లోకి వచ్చేస్తే ఇంకా రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్, స్లైడ్ బుల్లిష్, స్లైడ్ బేరిష్ ట్రెండ్ ఉండొచ్చు. ఇది వాల్యూ ఏరియా హై 52,426.7. ఇది పిఓసి 52,308.93. ఇది 52,224 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీ కూడా చూడండి. నిఫ్టీ సెల్లింగ్ టేల్ ఉంది. ఓపెన్ టెస్ట్ డ్రైవ్ కాదు, ఓపెన్ డ్రైవ్ కాదు, ఎందుకంటే ఓపెన్ రేంజ్లోకి మళ్ళీ మార్కెట్ వచ్చేసింది. చూసారా, మొన్న సపోర్ట్ అని ఉపయోగపడుతుందని దీన్ని బ్రేక్ అయ్యి దీని నుంచి ఇంకా మార్కెటింగ్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఈ రేంజ్లోకి రానివ్వలేదు మార్కెట్ని అసలు. చూసారా, అది అలా ఉంటుంది. సింగిల్ ప్రింట్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా దీంట్లో సింగిల్ ప్రింట్ లేదు, ఏం లేదు, ఓన్లీ సెల్లింగ్ టేల్ ఉంది కాబట్టి డే హై మట్టుకి చాలా ఇంపార్టెంట్ రేపటికి. ఇది డౌన్ షిఫ్ట్ అవ్వలేదు కానీ మ్యాక్సిమం డే హై ఇంపార్టెంట్. ఒకవేళ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి 1 అవర్ రాకుండా మార్కెట్ ఇనిషియల్ బ్యాలెన్స్ టాప్ సైడ్ బ్రేక్ అయితే మంచి బుల్లిష్ షో, లేకపోతే రేంజ్లో అయితే సైడ్ వేస్ట్. మ్యాక్సిమం రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది, సైడ్ వేస్ ఉండదు. రేంజ్ బౌండ్, ఇలా రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది, ప్లస్ డికే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రేంజ్లో ఓపెన్ అవ్వకూడదు మార్కెట్, ఎందుకంటే వాల్యూ ఏరియా ఎటు సైడ్ షిఫ్ట్ అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది మ్యాక్సిమం రేంజ్ సైడ్ వేస్ టు రేంజ్ బౌండే. ఓకే, నిఫ్టీ వాల్యూ ఏరియా హై 24,715, పిఓసి 24,639.9. ఇది వాల్యూ ఏరియాలో 24,536.4 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫిడ్ నిఫ్టీ కూడా చూద్దాం. ఫిడ్ నిఫ్టీ కూడా ఓపెన్ టెస్ట్ డ్రైవ్ డౌన్ సైడ్ అయింది, సెల్లింగ్ టైల్ ఏర్పడ్డది, లైట్గా డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది. ఇది బేరిష్ ట్రెండే. టీపీఓస్ టాప్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, క్లోజింగ్ మట్టుకి వాల్యూ ఏరియా డౌన్ సైడ్ ఇచ్చింది, అది చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం డౌన్ ట్రెండ్లోనే ఉంది మార్కెట్. ఇదైతే మ్యాక్సిమం డౌన్ ట్రెండ్ ఉంటుంది. ఇన్ రేంజ్ ఓపెన్ అయినా కానీ డౌన్ ట్రెండే బ్రేక్ అవుతుందని నా ఉద్దేశం. వాల్యూ ఏరియా డౌన్ సైడ్ ఓపెన్ అయింది కాబట్టి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, రేపటికి ఫిడ్ నిఫ్టీలో డౌన్ ట్రెండే ఉండొచ్చు. ఇది వాల్యూ ఏరియా హై 23,689.5 అనేది. ఇది పిఓసి
ఇది 23,623.13 అనేది పిఓసి. ఇది వాల్యూ ఏరియాలో 23,586.5 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్లో కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో తర్వాత మినిమం డెల్టా, మ్యాక్సిమం డెల్టా, క్యుములేటివ్ డెల్టా కూడా మీకు ఇప్పుడు ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, రేపు కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో మ్యాక్స్ డెల్టా, మినిమం డెల్టా, క్యుములేటివ్ డెల్టా కూడా ఒక 5 to 10 minutesలో క్లోజ్ చేసేస్తాను వీడియో అది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.